జూన్ 21, 2025 శనివారం. సో, ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో, నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. మన సబ్స్క్రైబర్స్‌కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ విజ్జి వ్లాగ్స్ 1, 2, 3 సంథింగ్ అనుకుంటా. ఈమైతే కువైట్‌లో ఉంటది. సో, వీళ్ళ ఛానల్ నాకు అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే అంటే యాక్షన్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా మదనపల్లి అంతా 8:30కి అట్లా జరుగుతుంది కదా, వీళ్ళకి 6కే స్టార్ట్ అయిపోతుంది కువైట్లో. ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అంతా ఉంటారు. దయచేసి ఈ ఛానల్ చూస్తుంటే మన సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ చెప్తాను, దయచేసి ఛానల్ అయితే ఫాలో అవుద్దండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా దయచేసి అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈమె 2 గంటలు 3 గంటలు ముందే వీడియోలు అయితే వచ్చేస్తాయి. అది ఎప్పుడు యాక్షన్ అవుతుందో మదనపల్లి తెలియదు. ఆయనకైతే 6 గంటలకే యాక్షన్ అయితే అయిపోతుంది. కోలారు ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. అన్ని 6:05కే యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దయచేసి మళ్ళీ చెప్తాను. విజ్జి వ్లాగ్స్ 1, 2, 3 మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు చూశాను ఇది ఇక్కడ అంటే యూట్యూబ్లో తెలిసిపోతాయి ఎవరు ఏ ఛానల్ ఎక్కువ చూస్తారని. ఈ ఛానల్ మాత్రం చూస్తుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే కన్ఫ్యూజ్ అయిపోతే దయచేసి మన సబ్స్క్రైబర్స్ చెప్తాను, దయచేసి ఈ ఛానల్ మాత్రం చూడకండి. మీరు వేరే ఛానల్ ఏమని చూసుకోండి, నాకైతే అంటే నా ఛానల్ చూడండి, ఎవరికి రిక్వెస్ట్ చేయండి. చెప్తాను ఉండే పాసిబిలిటీస్ చెప్తానండి మీకు వచ్చేసి. ఇంకా ములకల చెరువు నిన్న సూపర్ టాప్ అంటే స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా జరిగిన అంటే లాస్ట్లో మాత్రం కొంచెం పర్లేదు అంటే 3.56 దాకా మార్కెట్ అయితే జరిగింది నేను ములకల చెరువు వచ్చేసి. ఇంకా అలాగే అంగల్ విషయం మాట్లాడుకున్నట్టయితే అంగల్ మార్కెట్ కూడా ఆల్రెడీ వీడియోస్ మీకైతే అప్లోడ్ చేసినాను. సో, నా అంగల్ మార్కెట్ 4.70 రూపాయల వరకు సూపర్ టాప్ అయితే వెళ్ళింది. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఒక 5% తక్కువ. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది. కానీ ఈ తర్వాత ఏమైనా వస్తే చెప్పలేము. నేను ఏదైతే అంగల్ మార్కెట్ దిగుమతి తగ్గిందో ప్రస్తుతం అదే సీన్ మన మదనపల్లి మార్కెట్లో రిపీట్ అయింది. అంటే తక్కువగా వచ్చింది, అంటే తక్కువగా ఉంది ప్రస్తుతానికి. ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము, ఎందుకంటే వీడియో కూడా కొంచెం లేట్గానే వచ్చేస్తాను. అంటే స్టాక్ సంబంధించి ఇంకా కొంచెం వెయిట్ చేద్దామని. సో, ఓవరాల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్ కూడా స్టాక్ ప్రస్తుతానికి అయితే కొంచెం తక్కువే. కానీ ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. వీళ్ళు ఎవరికైనా ఈ తక్షణందుకు బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీరు బుక్ చేసుకోవాలంటే.